అమ్మా ఈరోజు కలెక్షన్ బాగా వచ్చేలా చూడమ్మా. అమ్మయ్య కలెక్షన్ బాగా జరిగింది. బట్టలన్నీ మాస్ అబ్బా ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. గుడ్డలన్నీ ఎప్పుడు ఉతకాలో. ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టున్నారే. ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో ఎవరో పాప ఉంది అక్కడ. ఇక్కడ ఎవరు పడేస్తుంటారు? చుట్టుపక్కన కూడా ఎవరు లేరే. సర్లే ఫస్ట్ ఇంటికి తీసుకోపోదాం పాపని. అయ్యో పాపం, ఈ పాపని ఎవరు వదిలేస్తుంటారు ఇక్కడ? కనే శక్తి ఎలాగో ఇవ్వలేదు, కానీ ఆ దేవుడు పెంచుకునే శక్తి అయితే ఇచ్చాడు కదా. పాపని పెంచుకుందాం. లేసావా తల్లి? సరే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు, సరేనా? పోయిరాపో. పాప పెద్దదవుతుంది. ఇక నుంచి అయినా ఎక్కడైనా మంచిగా పని చేసుకొని బ్రతకాలి. అన్నా ఇక్కడ ఏమన్నా పని ఇస్తారా? ఏం లేదు పో అమ్మా. ప్లీజ్ అన్నా పని ఇవ్వండి అన్నా, చేసుకుంటాను. ఇక్కడ ఎలాగో పని ఇవ్వలేదు, ఇంకెక్కడైనా అడుగుదాం. అక్క ఇక్కడ ఏమన్నా పని ఉంటే చేస్తాం. ప్లీజ్ అక్క ఇవ్వండి అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ఏదైనా పని చేస్తాం అక్క. ఏంటో మా బ్రతుకులు, నిజాయితీగా పని చేసుకుందామంటే ఎవరు పని ఇవ్వరు. సర్లే పాప వచ్చే టైం అయింది, ఇంకింటికి తొందరగా వెళ్దాం. ఏంటి వాళ్ళు అలా చూస్తున్నారు? ముందు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. రే లాగనరా దాన్ని. ఫస్ట్ నేను, తర్వాత మీరు. అబ్బా
ఏం కిక్కిచ్చిందిరా? అమ్మ వచ్చేస్తుంటది ఇంటికి, ఏదో ఒకటి చేస్తుంటది, మంచిగా ఇంటికి వెళ్ళి తినచ్చు. అమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, అమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, 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 ఇంట్లో ఎక్కడా లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటది? అమ్మా, అమ్మా, ఒకసారి అమ్మ వచ్చే దారిలోనే చూడు. అమ్మా, 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 లేయమ్మా, అమ్మా, లేయమ్మా. ఒకరేమో వాళ్ళ సుఖం కోసం నన్ను కని వదిలేశారు, ఇంకొకరేమో వాళ్ళ సుఖం కోసం నన్ను పెంచి అమ్మని చంపేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? రోజు నిన్నే కదా మా అమ్మ మొక్కేది. దీనికి న్యాయం నువ్వే చెయ్యాలి. మా అమ్మ చనిపోయి 2 రోజులు అయింది, తిండి పెట్టేవాళ్ళు లేరు. నువ్వే న్యాయం చేసావు, ఏ న్యాయం చేసావు, ఏ న్యాయం చేసావు? మావా, నిన్నేడు ఒకదాన్ని రేప్ చేసాం మావా. అబ్బా, నన్ను కూడా పిలవాల్సింది కదరా నువ్వు. ఏం చేద్దాం, నువ్వు మిస్ అయిపోయావులే మావా, ఏం చేయలేం. మార్చింది నాకు తెలియాలని. నాకు కలలాగా చూపించావా అమ్మా? నువ్వు ఉన్నావమ్మా. ట్రాన్స్జెండర్ అంటేనే చిన్న చూపు చూస్తారు, కానీ అందరికంటే మంచి గుణం ఇంకా కష్టపడాలి అనే ఆలోచన ఉండేది వాళ్ళకి. దేవుడు ఎప్పుడు మీ వెనకాలే ఉంటాడు, డైరెక్ట్గా రాకపోయినా మనిషి రూపంలో అయినా వస్తాడు. ఈ కాలంలో పిల్లలందరూ మత్తుకు బానిసలైపోతున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మత్తుకి దూరంగా ఉండండి. ఈ స్టోరీ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అంకితం చేస్తున్నాం.